ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్, దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది. ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91 మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి. ఆల్ ఇండియా లెవెల్ 8.8. రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపీఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు 11.28 అని. అయితే జాతీయ స్థాయిలో 8.7 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం, కానీ మనం అనుకునింది 16%, 17% జరగాలి. అది కరెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి. అది మన పీయూష్ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి. ఈ గ్రోత్కు రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్వు మనం చేంజ్ చేసి గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనం అందరూ దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి. కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ 2026 టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది. అది కూడా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో. అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్ని కూడా రికార్డ్స్ అన్ని మార్చేసి 22 వేసి మొత్తం గందరగోళంగా తయారైంది. ఈరోజు మొత్తం మీరు చూస్తే ప్రక్షాళన స్టార్ట్ చేశాం. సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉండేటివి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు. మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్. బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు, కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం 100 రూపాయలు, 500 రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్. ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం. అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది. దీన్ని 1 ఇయర్ 2026 పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం. దిస్ ఇస్ ఎ హిస్టరీ. రియల్గా కూడా
డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా, ఇంకా స్పీడ్ పెంచుకోవాలి కానీ ప్రస్తుతానికైతే అభినందిస్తున్నా. నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది. అక్కడి నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను. ఒక అతను ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ 10 minutesలో అయ్యిందని చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ అ గుడ్ కాంప్లిమెంట్. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక